అన్ని మంచిగానే చేసింది. అంతా సినిమా అంతా నచ్చింది నాకు. ఏదిగా బేజారు పల్ల బోరు కొట్ల నాకు. అంతా అన్ని బాగున్నాయి. భక్తి ఉంది, అన్ని బాగానే ఉంది. భక్తి ఉంది. ఏడుపు వచ్చింది, అయినా బాధ అయింది కానీ ఏడుసలా. అంతా బాగానే నచ్చింది. బాగా తీసింది ఆ సినిమా. నాగ చైతన్య కూడా మంచిగానే తీసింది. బాగుంది కదా. ఆయన ఏమని చెప్పాడు, ఇట్స్ అబౌట్ లీడర్ అన్నాడు. ట్రైలర్ మొత్తం చూపించింది కూడా అదే కదా, లీడర్ గురించి కదా చూపించింది. మరి అది ఎక్కడో 2-3 సీన్స్ ఆయన గురించి పెట్టి సోదంతా పెట్టేస్తే అది ఒప్పుకోరన్న జనాలు. నేను ఒప్పుకోను, నాకైతే నచ్చలేదు అన్న మూవీ. అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకో. ఒక 100% లో 90% 80% నువ్వు ఒరిజినల్ అని పెట్టాలి కదా. నీకు ఇష్టం వచ్చినట్టు స్టోరీ మార్చేసుకొని, సరే 2-3 సీన్లు అందరికి తెలిసింది కదా అని చెప్పి ఒక్కటి పెట్టేసి నీకు ఇష్టం వచ్చిన సీన్లు మార్చుకుంటే తప్పు అన్నారు. వాళ్ళు బయోపిక్ అన్నారు. మరి వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు పిలిపించుకొని ఎందుకు ప్రమోషన్ చేయించుకున్నారు? అది అనవసరం కదా. నువ్వు పిలిపించుకున్నప్పుడు వాళ్ళ పరంగానే అమరన్ మూవీ చేయలేదా వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు కూడా ఇది తప్పనలేదు కదా. సరే ఆర్మీ సీన్స్ అనే కొన్ని లేపుకుంటారు, బట్ ఇట్స్ నాట్ అబౌట్ కంప్లీట్లీ. అందులో కూడా లవ్ స్టోరీ చూపించారు. కాబట్టి ఇది అయితే అసలు మూవీ కాదన్న, ఇట్స్ నాట్ చందూస్ మూవీ అన్న. ఎందుకంటే చాలా లిబర్టీ తీసుకున్నారు. అది ఎవరికో సరే ఉంటుందో ఎవరికి వాళ్ళకే తెలియాలి. బట్ ఇట్స్ నాట్ ద ఒరిజినల్ తాండేల్ మూవీ, అంతే అన్న. ఇది బయోపిక్ కాదు కాబట్టి మనం దాంతో కంపేర్ చేయాలి. అమరంగా కంపేర్ చేయాలి. అమరన్ ఏంటంటే కంప్లీట్ గా బయోపిక్, ఇది బయోపిక్ కాదు. వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళు ఇన్స్పైర్ చేసుకొని చేశారు తప్ప కంప్లీట్ ఒరిజినల్ స్టోరీ అయితే కాదు. సో దాని వల్ల మనం దాంతో కంపేర్ చేయలేం. సో సెకండ్ హాఫ్ ఒకటి కంప్లీట్ గా వాళ్ళు సినిమాటిక్ లైబ్రరీ తీసుకొని చేశారు కానీ ఓవరాల్ గా బానే ఉందన్న. ఓవరాల్ గా బానే ఉంది. సో చాలా అసలు సో మనకి ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉంటాయో ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి అన్న, చాలా బాగుంది. డాన్స్ చేస్తారు. అలా ఏం లేదండి, బాగుంది. సో ఇక్కడ శ్రీకాకుళం యాసన, ఆంధ్రాన, తెలంగాణ ఇదంతా కాదు. మనకి భాష ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్. అది మనకు అర్థమవుతుంది కదా. ఇంత బాగా మనకు ఒక సినిమాని అందజేశారు. ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. సో దయచేసి దీనికి ఎవరు లాగ్ అయింది అది ఇది వంకలు పెట్టకండి. మీకు దమ్ము ఉంటే వచ్చి సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. తాండేల్ అంటే అందరినీ నడిపిస్తూ తన ముందు ఒక లీడర్ అనే కదా. లైక్ హీస్ అన్ యాంకర్. లైక్ అందరినీ నడిపిస్తూ ఆ క్రూ అంతా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లే చాలా బాగున్నాయి. సినిమాలో లవ్ స్టోరీ కొద్దిగా లాగ్ ఉందని అనిపిస్తుంది. లవ్ స్టోరీలో ఏం లాగ్ లేదు. మధ్యలో మేబీ సెకండ్ హాఫ్ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉందేమో గానీ, బట్ సినిమా ఓవరాల్ గా ఆర్ఆర్ లవ్ ట్రాక్ అంతా చాలా బాగుంది. ఓకే, ఇండియాకి పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది కదా, అది ఏదైనా మెసేజ్ దానిలో ఉందా లేకపోతే మెసేజ్ అని ఏం లేదండి. వార్ ఏమైనా ఉందా ఇండియాకి పాకిస్తాన్? లేదు, మీరు కూడా మూవీ చూసారు కదా. నేను ఇప్పుడు స్టోరీ అంతా ఎక్కడ చెప్పను. ఇక్కడ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మళ్ళీ ఇంత పెద్ద బడ్జెట్ సినిమా వచ్చింది చాలా రోజుల తర్వాత, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? సో డెఫినెట్ గా అండి, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కదా. సో డెఫినెట్లీ అది మనం స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. ఎక్కడ అంటే కొంచెం పాకిస్తాన్ లో చేసిన 4.5 5 out of 5 అవుతున్న మూవీలో కూడా చాలా వరకు ఎవ్వరూ కూడా ఇలా పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవ్వరూ కూడా మాట్లాడిన వాళ్ళు లేరు. లాస్ట్ లో మాత్రం ఏడిపించేశాడు. ఆ పైకి ఎక్కినప్పుడు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు చాలా బాగుంది. అందరూ థియేటర్లో అందరూ కూడా చాలా చాలా లాస్ట్ లో ఏంటంటే ఈ డైలాగ్ చాలా బాగుంది. ఇది నేను బయటికి చెప్పను కానీ చాలా బాగుంది. వస్తే వెళ్ళిపోతారు అన్నట్టుగా చాలా బాగుంది.